నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నాయకులు రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే లోకేష్ పార్టీపై చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆసక్తికరమైనటువంటివి కూడా దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అయితే ఏంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడా కూడా దీని మీద మాట్లాడినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాయపాటి రంగారావు ఆయన వ్యవహార శైలిపై ఆ కుటుంబం నుంచే ఓ వ్యక్తి వీడియోను రిలీజ్ చేశారు. ఆవిడ రాయపాటి శైలజ చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. ప్రధానంగా ఏమన్నారు ఆవిడ అనే దాన్ని బట్టి మనం చూస్తే కనుక రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయమే. రాయపాటి కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇది చాలా కీలకమైనటువంటి మాట. అంటే రాయపాటి రంగారావు అనే వ్యక్తికి రాయపాటి కుటుంబంలో ఎలాంటి సపోర్ట్ లేదు అనేది ఆవిడ చెప్పినటువంటి సందర్భం. అలాగే తెలుగుదేశం పార్టీకి రాజీనామా అన్నది ఆయన వ్యక్తిగతం. సీటు ఇవ్వలేదన్న అసంతృప్తితోనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు నచ్చిన లోకేష్ చంద్రబాబు రంగారావుకు ఇప్పుడే ఎందుకు నచ్చలేదు? కేవలం సీటు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఈ విధంగా వ్యవహరించడం రాయపాటి రంగారావుకి ఏమాత్రం తగదు. ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మాట్లాడిన దాంట్లో దాదాపు 3 నిమిషాల వరకు వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు కూడా ఒకసారి ఆమె ఏం మాట్లాడారు, రంగారావు వ్యవహారం గురించి ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనేది వినండి. ఏదైతే నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం అవుతుందో రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందనేది దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయి రాయపాటి రంగారావు గారు ఏదైతే ఆ రెసిగ్నేషన్ సమర్పించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దీనికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేదు. దాని తర్వాత తను చేసిన చర్యలు కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అసలు సపోర్ట్ చేయట్లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధమే లేదు. మరి ఈరోజు మనకి సీట్ ఇవ్వట్లేదు అనే కేవలం ఒకే ఒక్క బాధతో కానివ్వండి, కోపంతో కానివ్వండి కానీ ఆ మాటలు అంటాం మాత్రం చాలా తప్పు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మేము ఆ సంస్కృతి అనేది ఏదైతే అవసరానికి ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలోకి చేరటం అనే సంస్కృతి అయితే మాకు ఫ్యామిలీలో లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కానివ్వండి, చేస్తున్న చేష్టల వల్ల కానివ్వండి, నష్టపోయేది ఈరోజు ఫ్యామిలీగా ఆ కుటుంబంకి ఏదైతే ఇన్నాళ్ళ పేరుందో ఆ పేరు నష్టం వస్తే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే లోకేష్ గారికి కాదు. అది పరిస్థితి. అలా చెబుతూ లాస్ట్లో రంగారావు తీసుకున్న నిర్ణయం వల్ల చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ ఎలాంటి నష్టం లేదు, అది రాయపాటి కుటుంబానికే నష్టం అని చెబుతూ లాస్ట్లో ఒక పాయింట్ని రేజ్ చేశారు శైలజ. ఎప్పటికీ నేను కానీ రాయపాటి కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీనే అంటుపెట్టుకుని ఉంటుంది. ఈ విషయాన్ని త్వరలోనే మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం ప్రకటిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి. ముఖ్యంగా సీటు దక్కలేదన్న కోపంతో ఆయన ఆ విధంగా ప్రవర్తించారు, వ్యవహరించారు. మాకు చాలా బాధగానే ఉంది. ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనే దాని మీద మేము కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఆయన వ్యక్తిగతం. మా కుటుంబంలో రంగారావుకి ఎలాంటి సపోర్టు ఎవరో ఇవ్వట్లేదు. ఆయన అంటే సింగిల్గానే ఉంటున్నారు, ఆయన వ్యక్తిగతం అది. కాబట్టి మా కుటుంబం అంటే రాయపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతుంది అని జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉంటాం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేయబోతాం కుటుంబ పరంగా అని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రంగారావు ఆయన చేసినటువంటి హడావిడి మనం చూసాం. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో, ఆయన ఎలా మాట్లాడారో, ఆయన ఫోటోలు తీయటం కానీ, మాట్లాడటం కానీ, దుర్భాషలాడటం కానీ చాలా ఒక రకంగా చెప్పాలంటే
అసభ్యకరంగా కూడా మాట్లాడారు. ఇట్లాంటి నేపథ్యంలో దానివల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎలాంటి నష్టం ఉండదు. ఆయనకే నష్టం, మా రాయపాటి కుటుంబానికే నష్టం ఆయన మాట్లాడింది అని ఆవిడే కాదు, ఆ రాయపాటి కుటుంబంలో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అది అలా చేయాల్సింది కాదు అని చెప్పి ఎక్కువగా ఇదవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం, జనసేన రెండు కూటమితోనే అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్తున్నటువంటి తరుణంలో కావాలనే కొంతమంది ఇలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరడం, ఆయన బయటకు వచ్చి వెంటనే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరి మీద కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఇది రాజకీయంగానే చూడాలి తప్ప దానివల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు, మేము ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు టికెట్ల కోసం అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో బాగా జరుగుతుంది.